హాయ్ అండి. హలో. వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే రెసిపీ వెజిటబుల్ రైస్ ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 గ్లాస్ బాస్మతి రైస్, 1 గ్లాస్ సోనా బియ్యం తీసుకొని ఒక 2 టైమ్స్ అయితే క్లీన్‌గా వాష్ చేసి పక్కనుంచుకోవాలండి. 2 టైమ్స్ అయితే కంపల్సరీగా వాష్ చేయాలి. ఎందుకంటే బాస్మతి రైస్ చాలా పాతగా ఉంటాయి కాబట్టి ఒక 2 టైమ్స్ అయితే వాష్ చేసి పక్కనుంచుకోవాలి. ఇప్పుడు దానికి కావాల్సిన వెజిటబుల్స్ అయితే నేను బఠానీ, క్యారెట్, క్యాప్సికమ్, బీట్రూట్, బీన్స్, ఆలు, పుదీనా తీసుకున్నానండి. మీ ఇష్టం, మీరు ఏ వెజిటబుల్స్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక కుక్కర్‌లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని హోల్ గరం మసాలానైతే యాడ్ చేసుకోవాలి. అండ్ అలాగే నెక్స్ట్ బిర్యానీ ఆకు, వెజిటబుల్స్ అయితే నేను 1 బై 1 యాడ్ చేసుకుంటూ కుక్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే 1 బై 1 యాడ్ చేయడం వల్ల ఈవెన్‌గా కుక్ అవుతాయండి. ఇందులో నెయ్యి యాడ్ చేయడం వల్ల రైస్ ఫ్లేవర్ చాలా టేస్టీగా వస్తుందండి. మీరు కావాలంటే వెజిటబుల్స్ మొత్తం ఒకేసారి వేసేసి కూడా బాయిల్ చేసుకోవచ్చు. ఒక 2 ఆర్ 3 మినిట్స్ నేను ఆయిల్‌లో అయితే కొద్దిగా మగ్గిస్తున్నానండి. కంపల్సరీగా ఈ వెజిటబుల్స్ అనేవైతే ఒక 50% మాత్రమే బాయిల్ చేసుకోవాలి. లేదు అంటే రైస్‌లో అంతా మెత్తగా అయిపోతున్నాయండి. పీసెస్ అయితే ఏం కనపడవు. అండ్ ఇప్పుడు అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి ఇంకొకసారి ఈ విధంగా కలుపుకోవాలండి. కంపల్సరీగా అయితే 50% మాత్రమే ఉడికించుకోవాలి వెజిటబుల్స్. 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసిన తర్వాత పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలండి ఆ జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది. అండ్ ఇప్పుడు అలాగే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా అయితే యాడ్ చేసుకోండి. గరం మసాలా కొద్దిగా మాత్రమే మీ ఫ్లేవర్‌కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. ఇప్పుడు ముందుగా క్లీన్‌గా వాష్ చేసుకున్న బియ్యంను ఇందులో వేసి ఒక 3 ఆర్ 4 మినిట్స్ అయితే మనం కలుపుకుంటూ వాటర్ ఉంటాయి కదా బియ్యంలో, ఆ వాటర్ అంతా బాయిల్ అయ్యేదాకా ఇలా కలుపుకుంటూ ఉండాలండి. ఒకవేళ హై ఫ్లేమ్‌లో పెట్టామనుకో మాడిపోతాయి బియ్యం. సో, సిమ్‌లో పెట్టుకొని ఈ విధంగా అయితే కలుపుకోవాలి. బియ్యంలో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయేదాకా అదిగో చూడండి ఈ విధంగా అయితే కలుపుకోవాలి. నెక్స్ట్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడైతే 1కి 1.5 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నానండి. కుక్కర్‌లో చేస్తున్నాం కాబట్టి 1 ½ గ్లాస్ సరిపోతుందండి కరెక్ట్‌గా. ఇప్పుడు కుక్కర్‌కి మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ అయితే ఇవ్వండి. 3 విజిల్స్ ఇచ్చిన తర్వాత కుక్కర్ ఓపెన్ చేసి చూస్తే ఈ విధంగా వస్తుందండి. ఓన్లీ అట్ల కాడతో మాత్రమే కింది నుంచి పైకి కలుపుకుంటూ తీయాలండి. లేదంటే చిదురు అయిపోతుంది రైస్ అనేది. పీసెస్ అనేవి కూడా మెత్తగా స్మాష్ అయిపోతాయి. సో, అట్ల కాడతో మాత్రమే కలుపుకోవాలి. నేను దీంట్లోకి గుత్తి వంకాయ కర్రీ అయితే చేశానండి. దీని కాంబినేషన్ చాలా బావుంటుంది. వెజిటబుల్ రైస్ అండ్ గుత్తి వంకాయ కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో, ఎంతో సింపుల్‌గా ఉండే వెజిటబుల్ రైస్ అయితే రెడీ. చూడండి ఎంత బాగుందో రైస్.